కాకి మంచితనం. ఒక అడవిలో చెట్టు మీద కాకి ఒకటి ఉండేది. అది చాలా మంచిది. దాని మంచితనం కారణంగా ఆ చెట్టు తొర్రలో నివసించే పిల్లి ఒకటి దానితో స్నేహించేసేది. అవి రెండూ కలిసి తిరుగుతూ ఆహారం పంచుకుంటూ హాయిగా జీవించేవి. అవి ఉన్న ప్రదేశానికి దగ్గరలో పచ్చిక మేస్తున్న జింకని రోజూ చూస్తుండేవి. అందమైన ఆ జింకతో స్నేహించేయాలని కాకి అనుకుంది. ఒకరోజు ఆ కాకి జింక దగ్గరకు వెళ్లి తన మనసులోని మాట చెప్పింది. మిత్రమా, నాతో స్నేహం చేస్తావా? అందుకు జింక నవ్వి, నీతో నాకు స్నేహమా? నేను అందంగా సుకుమారంగా ఉంటాను, కాని నువ్వు అందవిహీనంగా నల్లగా ఉంటావు. నీలాంటి అల్ప ప్రాణులతో నేను స్నేహం చేయను, పో అని హేళన చేసింది. ఆ మాటలకు కాకి చాలా బాధపడి వెళ్లిపోయింది. తరువాత దిగులుగా ఉన్న కాకిని చూసి, మిత్రమా, ఏం జరిగింది అని అడిగింది పిల్లి. అది జరిగిన సంగతి మొత్తం చెప్పింది. అహంకారులతో మనకెందుకు? జింక మాటలకు దిగులు పడకు, నీకు నేనున్నాను కదా అని ఓదార్చింది పిల్లి. మర్నాడు ఎప్పటిలానే పచ్చిక మేస్తున్న జింకపై ఓ వేటగాడు విల్లు ఎక్కుపెట్టాడు. జింక అది గమనించక తన పని తాను చేసుకుంటోంది. దూరంగా చెట్టు మీద ఉన్న కాకి వేటగాడిని చూసింది. గురి జింక వైపునకు ఉండడం చూసి ప్రమాదాన్ని కనిపెట్టింది. వెంటనే రివ్వున ఎగిరిన కాకి వేటగాడి తల మీద పొడిచి ఎగిరిపోయింది. దాంతో బాణం గురితప్పి ప్రక్కనున్న పొదల్లోకి దూసుకెళ్లింది. ఆ శబ్దంతో బ్రతుకు జీవుడా అంటూ జింక పరుగు అందుకుంది. తర్వాత కొన్ని రోజులకు జింక పచ్చిక మేస్తుండగా ఒక తోడేలు చూసింది. కండపట్టి బలంగా ఉన్న జింకను చూడగానే దానికి నోరూరింది. ఎలాగైనా దాన్ని వేటాడాలని అడుగులో అడుగు వేస్తూ మెల్లిగా ముందుకు రాసాగింది. అది గమనించిన కాకి మిగతా కాకులతో కలిసి గుంపుగా ఎగురుకుంటూ వచ్చి తోడేలుపై తమ వాడి అయిన ముక్కులతో దాడి చేసి తుర్రుమన్నాయి. దాంతో తోడేలుకి చిర్రెత్తుకొచ్చి గట్టిగా అరిచింది. ఆ అరుపునకు అదిరిపడిన జింక వెనక్కి చూడకుండా పరిగెత్తి తప్పించుకుంది. కాకి చేసిన పనిని అక్కడే పొదల చాటున ఉండి గమనిస్తున్న పిల్లి ఎంతగానో మెచ్చుకుంది. 2 రోజుల తర్వాత కనిపించిన జింక దగ్గరకు పిల్లి వెళ్ళింది. వేటగాడి నుండి తోడేలు బారి నుంచి కాకి దాని ప్రాణాన్ని ఎలా కాపాడిందో వివరించింది. అప్పుడే అక్కడికి ఎగురుకుంటూ వచ్చిన కాకి, ఈ అడవిలో ఎటువైపు నుంచి ఏ అపాయం ముంచుకొస్తుందో తెలియదు, అందుకే ప్రతి క్షణం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పింది. కాకి విషయంలో తను చేసిన తప్పేంటో జింకకి అప్పుడు అర్థమైంది. నాతో స్నేహం చెయ్యాలని చూసినా నేను చాలా మాటలన్నాను, గర్వంతో హేళన చేశాను. కాని నువ్వవేమీ మనసులో పెట్టుకోకుండా నా ప్రాణాలను కాపాడావు. మంచి మనసుకు మించిన అందం లేదని నాకు గుణపాఠం నేర్పావు అని క్షమించమని అడిగింది. అప్పటి నుంచి జింక, కాకి, పిల్లి మంచి మిత్రులు అయిపోయారు. గ్రద్ద పిచ్చుక పోటీ. అనగనగా ఒక చిట్టడవిలో గ్రద్ద ఒకటి ఉండేది. దానికి చాలా పొగరు. తాను మహాబలవంతుడినని, తను ఎగిరినంత ఎత్తులో ఎవ్వరూ ఎగరలేరని ఎప్పుడూ మిడిసిపడుతూ ఉండేది. దాంతో అవసరం ఉన్నా లేకున్నా ప్రతి పక్షిని హేళన చేస్తూ మాట్లాడేది. ఓ రోజు గ్రద్ద ఏమీ ఉబుసుపోక ఖాళీగా కూర్చుని తనకు ఎవరు దొరుకుతారా అని ఎదురు చూస్తూ ఉంది. అప్పుడే అటువైపుగా ఎగురుతూ వెళ్తున్న పిచ్చుకను ఆపి, పిడికెడు కండ కూడా లేదు, కనీసం అందంగా ఎగరడం కూడా వచ్చినట్టు లేదు, చూస్తే నా కళ్ల ముందు ఏదో పురుగు గెంతినట్టుగా ఉంది అని వేళాకోలమాడింది. ఆ మాటలకి పిచ్చుకకి చాలా కోపం వచ్చింది. నేను నీలా ఆకాశంలో ఎగరాల్సిన అవసరం లేదు, ఎవరి సామర్థ్యం వాళ్ళది అన్నదది. ఓహో అలాగా, అయితే నాతో పందెం కాసి నీ సామర్థ్యంతో నన్ను ఓడించి చూద్దాం అన్నది గ్రద్ద విక్కిరిస్తూ. పోటీకి పిచ్చుక ఒప్పుకుంది. వెంటనే పోటీ ఏంటో చెప్పమన్నది గ్రద్ద. ఇక్కడి నుండే మన ఎగిరే పోటీ మొదలు పెడదాం. ఆ దూరంగా కనిపిస్తున్న జడల మర్రి చెట్టుని దాటుకుని మళ్లీ ఇక్కడికి ముందు వచ్చిన వాళ్లే విజేత అన్నది పిచ్చుక. దానికి గ్రద్ద సరేనంది. అసలే గ్రద్ద మాయలు మారది. అందుకే అక్కడ చుట్టుప్రక్కల చెట్ల మీద ఉండే పక్షులన్నీ న్యాయ నిర్ణేతలుగా ఉంటామన్నాయి. పందెం మొదలైందో లేదో పిచ్చుక తుర్రున ఎగురుకుంటూ వెళ్లిపోయింది. గెలుపు ఎలాగూ తనదే అన్న ధీమతో ఉన్న గ్రద్ద ఎలాంటి తొందర లేకుండా
తన బలమైన రెక్కలను విదిల్చుకుని పోటీలోకి దిగింది. అవి రెండు చెట్ల మధ్య నుండి ఎగరసాగాయి. అయితే జడలమర్రి చెట్టు చాలా పెద్దది. అది లెక్కలేనన్ని ఓడలతో బాగా దట్టంగా ఉంది. గ్రద్ద చాలా వేగంగా ఏమాత్రం ఆలోచించకుండా మర్రి చెట్టులోకి దూసుకెళ్ళింది. దాంతో రెక్కలు రెండు సన్నటి ఓడల మధ్య చిక్కుకుపోయాయి. అది ముందుకు వెళ్లలేక వెనక్కి రాలేక బాధతో అల్లాడిపోయింది. పిచ్చుక సన్నగా చిన్నగా ఉండడం వల్ల కొమ్మల్లోకి దూరి ఆకుల మధ్య ఖాళీ చేసుకుంటూ బయటకు వచ్చి గమ్యస్థానానికి చేరుకుని విజేతగా నిలిచింది. తర్వాత పిచ్చుక కోరిక మేరకు మిగిలిన పక్షులన్నీ వచ్చి ఓడలని మెల్లగా తొలిచి వాటిలో చిక్కుకున్న గ్రద్దని కాపాడాయి. ప్రకృతిలో అందరూ సమానమేని తెలుసుకున్న గ్రద్ద ఆనాటి నుండి ఎవ్వరినీ ఇబ్బంది పెట్టలేదు. అడవిలోని అందరితో కలిసిమెలిసి జీవించింది. మొక్కలు పీకిన కోతులు. అనగనగా ఒక ఊరిలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి కొంత పంట భూమి ఉంది. రోజు ఉదయాన్నే సరిపడినంత ఆహారాన్ని మూటగా కట్టుకుని పొలానికి బయలుదేరి వెళ్లేవాడు. రోజంతా వ్యవసాయ పనులు చూసుకునేవాడు. మధ్యాహ్నం భోజనం వేళ తను తెచ్చుకున్న ఆహారపు మూటను తెరిచి తృప్తిగా తినేవాడు. అలా రోజులు గడిచిపోతూ ఉండగా ఒకనాడు అతను ఆహారం తింటూ ఉంటే అక్కడికి కోతి ఒకటి వచ్చింది. అది చాలా ఆకలిగా ఉందని గ్రహించాడు రామయ్య. ఆ కోతిని చూడగానే జాలి కలగడంతో వెంటనే తను తెచ్చుకున్న అరటి పండ్లను దానికి ఇచ్చేశాడు. అసలే ఆకలి మీద ఉందేమో అది వాటిని చాలా వేగంగా తినేసింది. అతనికి కృతజ్ఞతలు తెలుపుకుంది. ఆనాటి నుండి రోజు దానికోసమే ఎక్కువ అరటి పండ్లు తెచ్చేవాడు రామయ్య. వాటిని చాలా ఆనందంగా తినేది కోతి. అలా కోతికి రామయ్యకు మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఒకరోజు రామయ్య తన తోటలో విచారంగా కూర్చుని ఉన్నాడు. అది చూసిన కోతి, మిత్రమా, ఏమైంది? ఎందుకు అలా విచారంగా ఉన్నావు అని అడిగింది. ఈరోజు మా ఇంటికి బంధువులు వచ్చారు. వారు వచ్చిన సమయంలో నేను దగ్గర ఉండి చూసుకోలేకపోతున్నందుకు బాధగా ఉంది అంటూ తన విచారానికి గల కారణాన్ని చెప్పాడు. మరింకేం, ఇంటికి వెళ్ళిరా మిత్రమా అంది కోతి. నేను ఇంటికి వెళ్తే మొక్కలకు నీరు ఎవరు పెడతారు? అందుకే వెళ్ళలేదు అని బదులిచ్చాడు. నీవు వెళ్ళి మిత్రమా, నేను నీరు పెడతా. బంధువులను సాగనంపాక తీరిగ్గా రా అన్నది కోతి. మర్చిపోవద్దు, వేళ్లు నానేటట్లు నీరు ఇవ్వాలి అన్నాడా రైతు. కోతి సరేననడంతో రామయ్య సంతోషంగా ఇంటికి వెళ్లాడు. రైతు వెళ్లిన కొంతసేపటికి కోతి ఆలోచనలో పడింది. ఇన్ని మొక్కలకు నీరు పెట్టడం నా ఒక్కరి వల్ల అయ్యే పనేనా అనుకుని గట్టిగా ఎలవేసింది. క్షణంలో చాలా కోతులు అక్కడికి వచ్చి చేరాయి. స్నేహితులారా, ఈ మొక్కలన్నింటికీ నీరు ఇవ్వాలి అంది కోతి. కోతులన్నీ తమకు తగ్గ పని దొరకడంతో ఎగిరి గంతులు వేసి సరే అన్నాయి. వాగు నుంచి నీళ్లు తెచ్చాయి. మొక్కలకు పోయడం మొదలుపెట్టాయి. నీరు మొక్కల వేళ్లకు తగిలాయా అంది కోతి. ఆ విషయం తమకు తెలియదన్నాయి మిగతా కోతులు. ప్రతి మొక్కను పీకి చూడండి. వేళ్లు నానకపోతే నానీట్లు ముంచండి అంది కోతి. మిగతా కోతులు మొక్కలన్నింటినీ పీకి వాటి వేళ్లను చూసి మళ్లీ నీళ్లలో ముంచడం మొదలుపెట్టాయి. కొంతసేపటికి బంధువులను సాగనంపి పొలానికి తిరిగి వచ్చిన రామయ్య తన తోటలో కోతులు చేస్తున్న పని చూసి లబోదిబోమన్నాడు. ఈ కథలో నీతేమిటంటే, అర్హత లేని వారికి పనిని అప్పగిస్తే నష్టమే జరుగుతుంది. కుంటి గాడిద. కృష్ణాపురం అనే ఊర్లో ఓ బట్టల వ్యాపారి ఉండేవాడు. అతడి దగ్గర గాడిద ఒకటి ఉండేది. అతడు రోజు ఆ గాడిద మీద బట్టల మూటలను వేసుకుని వెళ్లి ఊరూరా తిరిగి అమ్మేవాడు. ఆ గాడిద కూడా ఎంత బరువునైనా మోసేది. ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడడం వలన లాభాలు బాగా వచ్చేవి. తన వ్యాపార అభివృద్ధికి సహకరిస్తున్న ఆ గాడిదంటే అతడికి చాలా ఇష్టం. అందుకనే దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు. ఓసారి వ్యాపారి పెద్ద మొత్తంలో బట్టల కొనుగోలు నిమిత్తం పొరుగు దేశం వెళ్లవలసిన పని పడింది. ఆ సమయంలో ఊరూరా తిరిగి బట్టలు అమ్మడానికి ఆ గాడిద బాగోగులు చూసేందుకు ఒక పనివాడిని నియమించాడు. దాని పూర్తి బాధ్యతలు అతనికి అప్పగించి
పొరుగు దేశం వెళ్లిపోయాడు వ్యాపారి. కొంతకాలానికి తిరిగి వచ్చిన ఆ వ్యాపారి తన గాడిద కుంటుతూ నడవడం గమనించాడు. తను ఎంతో ఇష్టంగా చూసుకునే గాడిద అలా కుంటుతూ నడవడాన్ని చూసి తట్టుకోలేకపోయాడు. పనివాడిని అడిగినా ఆ విషయం గురించి తనకు ఏమీ తెలియదన్నాడు. తరువాత ఆ వ్యాపారి ఆ గాడిదను ఎంతో మంది వైద్యులకు చూపించాడు. అయినా ప్రయోజనం లేకపోయింది. గాడిదను చూసిన ఏ వైద్యుడు అదెందుకలా కుంటుతుందో కారణం కనిపెట్టలేకపోయారు. అలా కొంతకాలం గడిచిన తరువాత ఆ ఊరికి ఓ సాధువు వచ్చాడు. మహాజ్ఞాని అయిన సాధువు తన గాడిద ఎందుకు కుంటుతుందో చెబుతాడని నమ్మిన ఆ వ్యాపారి అతడి వద్దకు గాడిదతో సహా వెళ్లాడు. విషయమంతా విన్న ఆ సాధువు, ఈ గాడిద ఆలనాపాలనా చూసుకునేవాడిని ఇక్కడికి తీసుకురండి అన్నాడు. వెంటనే వ్యాపారి అతడిని రప్పించాడు. పనివాడు వస్తుండగా చూసిన సాధువు, నాయనా, నీ గాడిదకి ఈ కుంటితనం ఏదో జబ్బు వల్ల వచ్చింది కాదు. అదిగో అతన్ని చూసావా? అతను కుంటివాడు. రోజు తనతో ఉండే వ్యక్తిని ఇది అనుకరించడం వల్లనే ఆ కుంటితనం వచ్చింది అంటూ వివరించాడు. నిత్యం మనతో ఉండేవారి ప్రభావం మనపై ఎక్కువగా ఉంటుంది. నీ గాడిద కుంటితనం మానాలంటే దాన్ని చూసుకునే వ్యక్తిని కూడా మార్చాల్సిందే అని తేల్చి చెప్పాడు సాధువు. అంతా విన్న వ్యాపారి వెంటనే పనివాడికి మరో బాధ్యత అప్పగించి ఆ గాడిదపై బట్టలు వేసుకుని ఇంటింటికి తిరుగుతూ తనే అమ్మసాగాడు. కొంతకాలానికి ఆ గాడిద యజమానిని అనుకరించి మామూలుగా నడవడం మొదలుపెట్టింది. ఈ కథలో నీతి ఏమిటంటే, మన చుట్టూ ఉండేవారి ప్రభావం మనపై తప్పనిసరిగా పడుతుంది. కుందేలు సమయస్ఫూర్తి. ఒక అడవిలో ఒక కుందేలు దట్టమైన పొదల్లో నివాసం ఉండేది. దానికి ఆ పొద మంచి రక్షణ కల్పిస్తుంది. ఒకరోజు నక్క ఒకటి ఆహారం కోసం వెతుక్కుంటూ కుందేలు పొద దగ్గరకు వచ్చింది. అదే సమయంలో కుందేలు పొద నుంచి బయటకు వచ్చి దుంపలు తింటూ ఉంది. కుందేలును చూడగానే నక్కకు నోరూరింది. దాని ఆకలి రెట్టింపైంది. మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ చప్పుడు కాకుండా నడవసాగింది నక్క. అలా నడుస్తూ అది ఒక ఎండుటాకు మీద కాలు వేసింది. ఆ ఆకు శబ్దానికి కుందేలు ఉలిక్కిపడింది. వెనక్కి తిరిగి చూస్తే దానికి నక్క కనిపించింది. దానిని చూస్తూనే కుందేలుకు గుండె ఆగినంత పనైంది. దేవుడా, ఇప్పుడెలా అనుకుందది. అయినా అధైర్యపడకుండా ఆలోచించింది. దాని బుర్రకి ఒక చక్కటి ఆలోచన తట్టింది. వెంటనే నక్కను చూస్తూ కాస్త గట్టిగానే, నీకెంత ధైర్యం అంది కుందేలు. ఆ మాటను వినగానే నక్కకు కోపం వచ్చింది. ఆకలి సంగతి మర్చిపోయింది. ఒక అల్పప్రాణి తనను ధిక్కరించడంతో దానికి తలవంపుగా తోచింది. కోపంతో ముందుకు దూకి, ఏం, నన్ను చూస్తే నీకెలా ఉంది? నీ ప్రాణం చిటికలో తీయగలను. నీలాంటి అల్పప్రాణులు నన్ను చూసి భయపడతాయి. అలాంటి నువ్వు నన్నే హెచ్చరిస్తావా? అంటూ మండిపడింది నక్క. అయ్యో, అదేం లేదు నక్కమామ, మీరు నన్ను అపార్థం చేసుకున్నారు. నీకెంత ధైర్యం అంటే నా ఉద్దేశం అది కాదు. నువ్వు చాలా ధైర్యవంతుడు అని అంటూ సంజాయిషి ఇచ్చింది కుందేలు. ఇప్పుడు నా ధైర్యం ప్రసక్తి దేనికి నీకు? అంటూ చిరాగ్గా అడిగింది నక్క. అదేంటి నక్కమామ, నీకు విషయం తెలిసి కూడా ఇంత ధైర్యంగా బయట తిరుగుతున్నావంటే మరి నీ ధైర్యాన్ని మెచ్చుకోకుండా ఎలా ఉండేది అంది కుందేలు. విషయమా? ఏంటది? ఆశ్చర్యంగా అడిగింది నక్క. నీకు తెలియదా? నేను తెలుసనుకున్నానే. అయితే విను. కొద్దిసేపటి క్రితం సింహరాజు 2 పెద్ద పుల్లలకు పందెం పెట్టాడట. పొద్దుపోయే సమయానికి ఎవరెక్కువ జంతువులను వేటాడతారో వాళ్లను మంత్రిని చేస్తానని మాట ఇచ్చాడట. ఆ విషయం తెలిసి పెద్ద జంతువులతో పాటు చిన్నా చితక జంతువులంతా ఊపిరి శబ్దం కూడా వినిపించకుండా ఎక్కడి వాళ్ళం అక్కడ నక్కి కూర్చున్నాం. వాళ్ళెప్పుడు ఎటు వస్తారో ఎవ్వరికీ తెలియదు. ఆ పదల్లో గాలి ఆడక ఏదో ఊపిరి పీల్చుకుందామని నేనిలా ఇప్పుడే బయటకొచ్చాను, అంతే అన్నది కుందేలు. పందెం గురించి వినగానే నక్క గుండె జల్లుమంది. పైకి మేకపోతు గాంభీర్యం నటిస్తూ, ఓహో, ఆ విషయమా? నాకు తెలుసు. కాని నువ్వు బయట కనిపించేసరికి నీకు ఆ విషయం తెలియదేమో చెబుదామని ఇలా వచ్చానంతే. నువ్వు అన్నట్టు నాకు కాస్త ధైర్యం ఎక్కువేలే. నువ్వు పొదల్లోకి వెళ్లి దాక్కో. అసలే చిన్న ప్రాణివి అంది నక్క.
హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుని పొదల్లోకి వేగంగా వెళ్లిపోయింది కుందేలు. నక్క మాత్రం అటు ఇటు చూసి, వామో, వేగంగా వెళ్లి నేను కూడా ఎక్కడైనా దాక్కోవాలి అనుకుంటూ అక్కడి నుండి మెల్లగా జారుకుంది. తరువాత కుందేలు తన తెలివితేటలను తలుచుకుని పడి పడి నవ్వుకుంది. ఈ కథలో నీతి ఏమిటంటే, సమయస్ఫూర్తితో ఎటువంటి ఆపద నుండైనా బయటపడవచ్చు. మాయా వంకాయ. అనగనగా ఒక ఊరిలో శారద అనే అమ్మాయి ఉండేది. ఆమెది చాలా పేద కుటుంబం. దాంతో తను రోజూ దగ్గరలోని అడవిలోకి వెళ్లి కట్టెలు ఏరుకుని తెచ్చేది. వాటిని అమ్మగా వచ్చిన సొమ్ముతో ఆ కుటుంబం గడిచేది. ఓసారి అడవిలో కట్టెలు ఏరుకుంటున్న శారదకు ఒక చెట్టుకు కాచిన వంకాయ కనిపించింది. దానిని చూస్తూనే ఆమె చాలా ఆశ్చర్యపోయింది. ఎందుకంటే అది మామూలు వంకాయలా కాకుండా చాలా పెద్దగా ఉంది. ఆ ఒక్క వంకాయతోనే కుటుంబం మొత్తానికి సరిపడా కూరను వండుకోవచ్చు. వెంటనే ఆ వంకాయను చెట్టు నుండి తెంచి తన వెంట తీసుకుని వెళ్ళింది. ఇంటికి వచ్చాక తాజాగా ఉన్న ఆ వంకాయతో కూర వండుకోవాలని దానిని తీసుకుని కొయ్యబోయింది. అప్పుడు ఆ వంకాయ శారదతో, నన్ను కొయ్యవద్దు, నేను మాయా వంకాయను. 3 సార్ల వరకు నువ్వు ఏది కోరుకుంటే నేను అది ఇవ్వగలను. నన్ను విడిచిపెట్టు అని అంది. వంకాయ అలా అనడంతో ఆమెకు చాలా వింతగా అనిపించింది. వంకాయ చెప్పిన దాంట్లో నిజమెంతుందో తెలుసుకోవడానికి ఆమె మొదటగా, నాకు బంగారం అంటే చాలా ఇష్టం, నాకు బంగారు ఆభరణాలు కావాలి అని కోరుకుంది. వెంటనే ఆమె కోరుకున్నట్టే ఆ మాయా వంకాయ చాలా బంగారు ఆభరణాలను ఇచ్చింది. వాటిని చూసుకుని శారద ఆనందంతో ఎగిరిగంతులు వేసింది. తర్వాత ఆమె, ఇంతకాలం నేను పేదదాని కాబట్టి నన్ను పెళ్లి చేసుకోవడానికి ఎవ్వరూ రాలేదు. ఇప్పుడు నాకు మంచి భర్తనివ్వు అని అడిగింది. శారద కోరుకున్నట్టే ఆ వంకాయ వెంటనే మంచి అబ్బాయిని చూసి ఆమె పెళ్లి జరిపించింది. చూడముచ్చటగా ఉన్న ఆ దంపతులను చూసి మాయా వంకాయ కూడా చాలా మురిసిపోయింది. మళ్లీ ఒకనాడు, నీకు ముఖ్యమైనది ఏమి కావాలో అడుగు, నేను ఇంకా ఒక కోరిక మాత్రమే తీర్చగలను అని శారదతో అన్నది వంకాయ. అప్పుడు ఆమె ఆ వంకాయని నాకు పెద్ద భవనం ఇచ్చే, ఇంకేమీ అడగను అంది. దానికి ఆ వంకాయ, సరే, నీకు భవనం కావాలి అంతే కదా, సరే తీసుకో అని ఒక పెద్ద భవనం ఇచ్చేసింది. ఆ పెద్ద భవనంలో ఆ రోజంతా శారద, ఆమె భర్త వంకాయ కలిసి చాలా సంతోషంగా ఉన్నారు. మరుసటి రోజున శారద భర్తకి గుత్తి వంకాయ కూర తినాలనిపించింది. తనకు ఆ వంకాయను కోసి వండి పెట్టమన్నాడు. భర్త ఇష్టం నెరవేర్చడానికి శారద క్షణం కూడా ఆలోచించకుండా వంకాయను కోయబోయింది. ఆమె చర్యకు మాయా వంకాయ విస్తుపోయింది. నీకు అంత మేలు చేశాను కదా, నన్ను కోయవద్దు, విడిచిపెట్టు అని ప్రాధేయపడింది. అప్పుడు ఆమె నవ్వి, మాయలన్నీ పోయి ఏ కోరిక తీర్చలేని నీతో నాకేం పని? వంకాయలేం చేసినా వంకాయలే, మనుషులేం చేసినా మనుషులే. అయినా వంకాయలు మనుషుల స్నేహాన్ని ఆశించడమేంటి అని పుటుక్కన వంకాయను కోసేసింది. పాపం ఆ వంకాయ బాధతో కన్నీళ్లు పెట్టుకుంది. ఈ కథలో నీతేమిటంటే, ఎవరి బతుకులు వారివే.